మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఎక్సైజ్ ఎస్ఐలకు మరియు గౌడ సంఘం కమ్యూనిటీ వారి అందరికీ కూడా ప్రింట్ అండ్ సుస్వాగతం. బీసీ సంక్షేమ తరఫున నేను బీసీ సంక్షేమాధికారి జైత్యాల నుండి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడ కుల గారికి, సివిల్ ఎస్ఐ గారికి మరియు గ్రామస్తులందరికీ, గౌడ కులస్తులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ కాటమయ్య రక్షణ కవచం గురించి అమితాపూర్, అనంతారం, మోరపల్లి, కండ్లపల్లి, నర్సింగపూర్, చెల్గలి అధ్యక్షుడు మాట్లాడుతూ ఒకసారి లక్ష్మీపూర్ పెద్ద సొసైటీ తక్కువ వచ్చింది. ఇక్కడ 42 మందికి వచ్చినాయి. నేను చూసి చేద్దాం. ఇప్పుడు జాబ్తాపూర్ లిస్టు బాబు జరుగు సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఓకే ఓకే ఏగోలోపు లక్ష్మీనారాయణ ఇల్లందుల లక్ష్మీనారాయణ మహేష్ జాగర్ మహేష్. అట్లాగే మా గ్రామానికి దాదాపు మా సర్పంచ్ పదవి అయిపోయినా కానీ అంతకుముందు సారు అందరికీ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సుపరిచితులే. ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏ పనికైనా కూడా సార్ కొంచెం మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి, అది మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు ఇక్కడ ఇట్ల పంపిణీలో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఈ సొసైటీ మాకు చాలా 130 మంది వరకు ఉంటారు సార్. అలాగే ఇక్కడ దాదాపు 10 ఎకరాల చిల్లర వరకు ఇక్కడ ల్యాండ్ ఉంది సార్. వీరికి ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడ శాంక్షన్ ఇప్పిస్తే మాకు గ్రామానికి కానీ ఇక్కడ ఉన్న కులస్తులకు కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది సార్. ఇక్కడ ఈ ప్లేస్ అంతా వాళ్ళది సార్. దాదాపు వీళ్ళే సొంతంగా కుల సంఘం మీదకి వెళ్ళి కొనుక్కున్నారు సార్. అట్లాగే ఒక చిన్న విషయం సార్, ఇక్కడ సింగిల్ ఫేస్ లైన్ ఇక్కడ ఒక 3 కోళ్ళ మందం లేదు సార్. అట్లనే మీరు ఒక విషయం చెప్తే ఇక్కడ వరకు సింగిల్ ఫేస్ లైన్ వస్తుంది సార్. ఇక్కడ వీళ్ళకు కరెంటు కూడా కొంచెం ఇబ్బంది ఉంది సార్. అట్లాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయరు అని చెప్పి మనందరికీ తెలుసు. మన ఊర్లో కూడా ఎవరు వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది, ఎవరు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి మన గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మన స్కూల్ వెనకాల 3 గోదాములు శాంక్షన్ చెప్పించడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 13 పడి చాలా రకాలుగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఫ్యామిలీకి చాలా తీరని అన్యాయం జరుగుతుంది. అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వం నుండి ఈ యొక్క కులవృత్తి నడుస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ యొక్క సాధక బాధకాలు గుర్తించి వారికి ఆ చెట్టుపై నుండి పడి ప్రమాదవశాత్తు వాళ్ళు కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి రక్షణ కవచాలు ఇచ్చినట్లయితే, వాటి మీద ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లయితే వారి ఆ రక్షణ కవచాన్ని ఉపయోగించుకొని ఆ ప్రమాదాల నుండి
కొంచెము తప్పించిన వాళ్ళం అవుతాము, వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి కాటమయ్య కవచం కిట్ని తయారు చేయించి ఆ యొక్క కిట్ ఎలా వాడాలి అన్న దాని మీద ప్రభుత్వమే గౌడ కులస్తులు అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించి దాని మీద మొదటి ఫేజ్ ట్రైనింగ్ పూర్తయింది, ఇట్లా పంపిణీ జరిగింది. ఇప్పుడు రెండవ ఫేజ్ ట్రైనింగ్లు పూర్తి చేసుకొని ఉన్న గౌడ కులస్తులందరికీ కూడా ఆ యొక్క రక్షణ కవచాలు అందించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఆహ్వానించగానే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎక్సైజ్ వాళ్ళు ఈ కార్యక్రమం గురించి కొంచెం వివరించాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం. పూర్తి సబ్సిడీ తోటి గౌడ కులస్తులకు సంక్షేమం కోసం ప్రభుత్వం మనకు అందజేస్తుంది. దీనికోసం బీసీ వెల్ఫేర్ ఆఫీసు మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా గౌడ కులస్తులకు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ జైత్యాల నియోజకవర్గానికి ఇది రెండో ఫేజ్. ఈ ఫేజ్ లో 200 కిట్లను గౌడ కులస్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ కులస్తులు వారి వృత్తిలో భాగంగా ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ ఎక్కి చాలా మంది గాయాలవ్వడం, చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల వారి మీద ఆధారపడినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎక్సైజ్ శాఖ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ప్రభుత్వం కానీ వీరి సమస్యను పరిష్కరించడానికి ఈ కాటమయ్య రక్షా కవచాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రక్షా కవచాన్ని ఉపయోగించినట్లయితే గౌడ కులస్తులు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుంచి జారినప్పటికీ పడరు. ముఖ్యంగా మా గౌడన్నలు ఈరోజు ఒక రక్షణ కవచం ఇక తీసుకోబోతున్న సందర్భంలో వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అలాంటి సమయంలో మన జిల్లా ఉమ్మడి జిల్లా బిడ్డ గౌడ నాయకుడు, మా కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి దాదాపు 1 సంవత్సరం క్రితం వికారాబాద్లో ఒక పెద్ద గౌడ సదస్సు ఏర్పాటు చేసి అక్కడ గౌడనలు మరి పడుతూ ఉన్నారు, ఏం చేయాలని చెప్పి అప్పటి వరకే ఆలోచించి ఈ కాటమయ్య కిట్ అనే దాన్ని తయారు చేయించి పంచడం జరిగింది వికారాబాద్లో. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి. నేను రాజకీయాలకు అంత లేటుగా వచ్చినా కానీ మొదటి నుంచి కూడా అంతర్గామ గ్రామం చాలా పెద్ద సొసైటీలలో గౌడ సొసైటీలో అదొకటి. ముఖ్యంగా మా సొంత మామిడి తోటల్లో ఎక్కువ మామిడి చెట్లు ఉండే. తర్వాత తోటంతా కూడా మా గౌడనలే పట్టుకున్నారు, మంచిగా చేసుకుంటున్నారు. అక్కడ కూడా యాక్సిడెంట్లు అవ్వడం, నిప్పు తొలగడం అవన్నీ కూడా కళ్ళారా చూసినాం. అట్లనే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది జారి పడితే ఇదంతా కొట్టుకుపోయి ఉండడం, లేదా పడ్డ తర్వాత ఆ కంకషన్కు ఇక్కడ ఎన్నుపూస బొక్కిరగడం, ఇంకా ఎక్కువైన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్న సందర్భంలో ఈ కాటమయ్య కిట్ అనేది తయారు చేయించి మన ఎక్సైజ్ అధికారులు, బీసీ వెల్ఫేర్ అధికారులు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా పంచుతూ ఉన్నారు. మొదట్లో మా అంబర్పేట తిరుపతికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే అంతర్గామాలు చేయడం జరిగింది. అయితే ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంలో నా మీద ఉన్న అభిమానంతో మా అంతర్గామ గౌడ్స్ ముంజలు తీసుకొచ్చి ఇచ్చింది. నేను అడిగినా మరి కాటమయ్య కిట్ పంచడానికి పోతున్నాం కానీ మరి మన అంతర్గామ కాడ వాడుతున్నారా అని అడిగిన. వాడుతున్నారంటే కొందరు వాడుతున్నారు, కొందరు వాడుతున్నారు. కానీ ఇప్పుడు కాకుండా కానీ వానాకాలం అయితే బ్రహ్మాండంగా ఉపయోగం అవుతుంది సార్. ఎందుకంటే వర్షంలో కూడా జారుతుంది, వర్షం తగ్గిన తర్వాత కూడా ఆకులు పడతాయి, చాలా ఉపయోగపడతారు. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఇవాళ మీ జాబ్తాపూర్ కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్లు అయితే చనిపోయేటోళ్ళు ఎక్కువ మంది కూడా తలవలిగా చనిపోతూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకొని ఆపుతున్నాయంటే మొత్తాలు అక్కడ ఆపుతున్నాయని చెప్పి నిలబెడతారు, నాకు ఫోన్ చేస్తారు. నేను ఆడ ఎస్ఐకి చెప్తారే వద్దాయ ఆడ ఆపకురా అయితే కళ్ళాగిపోతారట అంటాం. కానీ అది అల్టిమేట్గా ప్రాణానికి జరుగుతుంది. మనలో చెప్తే అంటం కావచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి రాలేము. ఒక కేసు తీసేయిస్తాం కావచ్చు, ఒక 10,000 రూపాయలు మీకు స్వల్పంగా గాయం అయితే ఇస్తాం కావచ్చు, పూర్తి స్థాయిలో గాయం అయితే 5 లక్షల రూపాయలు పెంపెట్ల అక్కడ రవి కొల్లాపూర్లో రవికి ఇచ్చినాం, రవి గౌడ్కు అట్లా 5 లక్షలు ఇస్తాం కావచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. తద్వారా కుటుంబానికి అయితే
ఏదైతే మీరు పెద్ద దిక్కుగా ఉంటారో ఆ పెద్ద దిక్కు ఆ కుటుంబం కోల్పోతుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని వాస్తవానికి 15,000 20,000 ఒక లెక్క కాదు. ప్రతి గౌడనకు బండి ఉంటుంది ఇవాళ రేపు, లేదా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఒకటి కొనుక్కోవచ్చు. కానీ ఇవంతా మనకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇస్తుంది. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మన నియోజకవర్గ గౌడన్నలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసారు. మళ్ళీ చలియాలో కూడా అంటే వారు నన్ను గౌడ సంఘం ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానించిన అధ్యక్షుడు అక్కడే ఇద్దామన్నానమ్మా. ట్యూస్డే నాడు కానీ వెడ్నెస్డే ఇద్దాం. మిగతా ఈ అనంతరం కానీ, మూరపల్లి కానీ, కళ్ళపల్లి, లక్ష్మీపూర్ ఆపకుండా ఇచ్చేయాల్సిందే మేము అందుకు కూడా కోరుతున్నాం. ఎందుకంటే మా జాన్బాయి కూడా ఇక్కడ ప్రతిదానికి కార్యక్రమం పెట్టుకుంటూ పోవాలంటే లేట్ అవుతుంది. ఒకసారి కార్యక్రమం స్టార్ట్ చేసేసాం. ఎప్పుడు ఏ ఫేజ్ వైజ్ వచ్చినా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇప్పుడు కొందరికి ఇక్కడ రాలేదన్నారు, మళ్ళీ కూడా ఎట్లా ట్రైనింగ్ ఇస్తూ వస్తుంటాయి. వచ్చినట్టు మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.